ఉన్నతమైన స్థితికి ఎదిగేటువంటి వారిగా ఉందురుగాక. ప్రజలు నిన్ను చూసి, ఈ చిన్నపిల్లోడా, మన కళ్ళ ముందు చూసినోడా, మన కళ్ళ ముందు తిరిగినోడా, బాబోయ్ ఎంత గొప్పోడు అయిపోయాడే, ఇలా కుటుంబాలు ఏంటి ఎలా అయిపోయాయని అన్ని ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా దేవుని నామ మహిమ కొరకు మన కుటుంబాలను తలగా దేవుడు నిలవబెట్టునుగాక. నా గుండెల్లో ఉన్న తాపత్రయం ఒకటే, ప్రతి క్రైస్తవుడు ఉన్నత స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి. నా గుండెల్లో ఉన్న ఆశ ఒకటే, క్రైస్తవుడంటే లేబరోడు కాదు, క్రైస్తవుడంటే కూలీనాలి చేసుకునేవాడు కాదు, క్రైస్తవుడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు వడ్డీకి ఇస్తారా, 10 రూపాయలకి వడ్డీకి ఇస్తారా అని అప్పు చేసుకొని బ్రతికేవాడు కాదు. రాబోయే కాలంలో క్రైస్తవుడంటే ఓ గెజిటెడ్ ఆఫీసర్, ఓ బ్యూరోక్రాట్, వాడు ఒక IAS ఆఫీసర్, వాడు ఒక ఉన్నతమైన ఉద్యోగి, అనేకులకు దానం చేసే దాత,